ఈరోజు మన చర్చకు స్వాగతం. మనం మన జీవితాన్ని మనమే నియంత్రిస్తామా లేక అంతా మన తలరాత? ఇది ఎప్పట్నించో ఉన్న ప్రశ్న కదా. అవును. కాని ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలం ఈ రెండింటికి భిన్నంగా ఒక మూడవ మార్గాన్ని చూపిస్తోంది. దాని పేరు ది మారల్ మెకానిక్స్ ఆఫ్ కర్మ అండ్ రైట్ వ్యూ. చాలా ఆసక్తికరమైన అంశం. మన చర్యలు అంటే మన కర్మ, అవి కేవలం మన భవిష్యత్తునే కాకుండా మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రపంచాన్నే ఎలా నిర్మిస్తాయో అర్థం చేసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం. వినడానికే చాలా పెద్ద ఆలోచనలా ఉంది కదా. నిజమే. ఇది చాలా లోతైన ఆలోచన. సాధారణంగా మనం కర్మ అంటే ఏంటంటే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు అనుకుంటాం. అవును, అంతే కదా. కానీ ఈ మూలం ఆ ఆలోచనకు మించి ఒక పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ను మన ముందుంచుతుంది. ఇది కర్మలో రకరకాల రంగుల్ని పరిచయం చేస్తుంది. రంగులనా? అవును, రంగులు. వాటిని మనం వాస్తవికతను ఎలా చూస్తామనే దానితో ముడిపడుతుంది. సరే, అయితే ఆ రంగులతోనే మొదలు పెడదాం. మూలం కమ్మను చాలా సులభంగా అర్థమయ్యేలా వర్గీకరించింది. మొదట నల్ల కమ్మ, తెల్ల కమ్మ అని చెప్తుంది. అవును, పేర్లు వింటుంటేనే అర్థమవుతోంది, చెడ్డ పనులు, మంచి పనులు. సరిగ్గా అదే. నల్లకమ్మ అంటే స్వార్థం, ద్వేషం లేదా అజ్ఞానంతో చేసే పనులు. ఇవి మనకు, ఇతరులకు బాధను కలిగించే ఫలితాలకు దారితీస్తాయి. ఉదాహరణకు ఆఫీసులో మీ సహోద్యోగి గురించి అబద్ధాలు చెప్పి ప్రమోషన్ కొట్టేయాలనుకోవడం, అది స్వార్థం, అసూయతో చేసిన పని. అదే నల్లకమ్మ అన్నమాట. ఓకే. దీనికి విరుద్ధంగా తెల్లకమ్మ అంటే దయ, దాతృత్వం వంటి మంచి ఉద్దేశాలతో చేసే పనులు. ఎవరికీ తెలియకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం లాంటివి. ఇవి సుఖవంతమైన ఫలితాలకు దారితీస్తాయి. అవును, ఈ పునర్జన్మ చక్రంలో సుఖవంతమైన, ఆహ్లాదకరమైన ఫలితాలకు దారితీస్తాయి. ఓకే. మంచి, చెడు, నలుపు, తెలుపు, ఇది స్పష్టంగా ఉంది. కాని మూలంలో మూడవ రకం కూడా ఉంది, నలుపు మరియు తెలుపు కమ్మ. ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది. అవును, ఒకే పని ఒకేసారి నలుపు, తెలుపు ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. ఇక్కడే ఒక చిన్న తేడా ఉంది. అది ఒకే చర్య గురించి కాదు. కాదా? కాదు. ఇదొక వ్యక్తి యొక్క మొత్తం ప్రవర్తనా సరళిని సూచిస్తుంది. అంటే మనలో చాలామందిలాగే అప్పుడప్పుడు మంచి పనులు, అప్పుడప్పుడు చెడ్డ పనులు చేసే వ్యక్తి యొక్క జీవితం అన్నమాట. ఆ, అంటే రెండూ కలిపి ఉంటాయన్నమాట. అవును, వాళ్ల జీవితం ఈ రెండు రకాల పనుల కలయికగా ఉంటుంది. దీన్ని మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లా ఊహించుకోవచ్చు. కొన్ని జమలు అంటే తెల్లకమ్మ, కొన్ని ఖర్చులు అంటే నల్లకమ్మ. పోలిక బాగుంది. సరే, అంటే మన పనులు మంచివి, చెడ్డవి లేదా ఈ రెండింటి కలయికగా ఉంటాయి. ఈ మూడు వర్గాలకు చెందని చర్య ఏదైనా ఉంటుందా? అసలలాంటిది సాధ్యమేనా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ మూలం నాల్గవ రకాన్ని పరిచయం చేస్తుంది. అదే నలుపు కాని, తెలుపు కాని కానికమ్మ. నలుపు కాదు, తెలుపు కాదు. అవును, ఈ ఆలోచనే ఈ బోధనలన్నింటికీ గుండెలాంటిది. ఒక్క నిమిషం. అంటే తటస్థంగా ఉండటమా? ఏమీ చెయ్యకుండా ఖాళీగా కూర్చోవటమా? కాదు కాదు, అంతకంటే చాలా లోతైనది. మొదటి మూడు రకాల కమ్మలు మనం ఆడుతున్న ఈ జీవితం అనే గేమ్లో మంచి స్కోరు సాధించడం లాంటివి. అంటే మంచి పునర్జన్మ, సుఖాలు పొందడం లాంటివా? సరిగ్గా. కాని ఈ నాలుగో రకం అసలు గేమ్నే క్విట్ చేయడానికున్న సీక్రెట్ కోడ్ లాంటిది. ఓ! ఇది స్కోరు గురించి కాదు, ఆట నుండి శాశ్వతంగా బయటపడటం గురించి. దీని ఉద్దేశం మంచి పునర్జన్మ పొందడం కాదు, మరి అసలు పునర్జన్మ అనే చక్రానే ఆపేయడం. పాత కమ్మను పూర్తిగా తుడిచిపెట్టి కొత్త కమ్మ సృష్టించబడకుండా చూడటం. ఇది చాలా పెద్ద ఆలోచన. అంటే మనం సాధారణంగా చేసే మంచి, చెడు పనులకు భిన్నంగా ఈ మొత్తం వ్యవస్థ నుంచే బయటపడేందుకు ఒక మార్గముందన్నమాట. కరెక్ట్. మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే మన ఆలోచనా విధానంలో ఏదైనా ప్రాథమికమైన మార్పు రావాలా? ఖచ్చితంగా. మీరు సరైన చోట వేలు పెట్టారు. ఆ ప్రాథమిక మార్పునే సమ్యక్ దృష్టి అంటారు. సమ్యక్ దృష్టి? అవును. ఈ మొత్తం కమ్మ వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా, ఆ నాలుగో మార్గాన్ని అనుసరించాలన్నా ఈ సమ్యక్ దృష్టి అనేది పునాది రాయి లాంటిదని ఈ మూలం నొక్కి చెబుతుంది. సమ్యక్ దృష్టి అంటే? సరైన పార్వ. అంటే సరైన అభిప్రాయం కలిగి ఉండటమా? అభిప్రాయం కంటే శక్తివంతమైనది. ఇది ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం, వాస్తవికత స్వభావంపై ఒక లోతైన గ్రహింపు అనమాట. ఓకే. ఈ మూలం దీన్ని రెండు స్థాయిలుగా విభజించింది. ఒకటి లౌకిక సమ్యక్ దృష్టి, మరొకటి లోకోత్తర సమ్యక్ దృష్టి. లౌకిక, లోకోత్తర, ఈ పదాలు కొంచెం బరువుగా ఉన్నాయి. వాటిని కొంచెం విడమర్చి చెప్పగలరా? తప్పకుండా.
లౌకిక సమ్యగ్దృష్టి అనేది పునాది, బేస్మెంట్ లాంటిది. పునాద. అవును. ఇది ఈ ఆట యొక్క ప్రాథమిక నియమాలను అంగీకరించడం లాంటిది. ఆ నియమాలు రెండే. ఒకటి, మన చర్యలకు ఫలితాలు ఉంటాయి అంటే కర్మ. సరే. 2, ఈ జీవితం తర్వాత కూడా ఉనికి కొనసాగుతుంది అంటే పునర్జన్మ. ఈ రెండింటినీ గట్టిగా నమ్మడమే లౌకిక సమ్యక్ దృష్టి. అంటే ఒక ఆట గెలవడానికి ప్రయత్నించే ముందు, లేదా మీరు చెప్పినట్లు ఆట నుండి బయటపడటానికి ముందు అసలు ఆట నియమాలను అంగీకరించాలి. అవును. కర్మ, పునర్జన్మ అనేవి ఈ ఉనికి అనే ఆట యొక్క నియమాలన్నమాట. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. మరి లోకోత్తర సమ్యక్ దృష్టి అంటే ఏమిటి? లౌకిక దృష్టి పునాది అయితే, లోకోత్తర దృష్టి దానిపై నిర్మించిన భవనం. ఇది ప్రపంచాన్ని, ఆ ఆటను అధిగమించడం గురించి. ఆటను అధిగమించడమా? అవును. ఇది ఆట యొక్క లోతైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అంటే చతురార్య సత్యాలు, దుఃఖ స్వభావం, ప్రతీదీ అశాశ్వతం అనే గ్రహింపు. ఓకే. మరియు అనాత్మ అంటే శాశ్వతమైన నేను అంటూ ఏదీ లేదు అంటే లోతైన భావనలను అర్థం చేసుకోవడం. అంటే ఆ పునాది లేకుండా ఈ భవనం కట్టలేమన్నమాట. అస్సలు కట్టలేం. ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది. పునాది అయిన లౌకిక దృష్టిని అంగీకరించకుండా ఈ ఉన్నతమైన అవగాహనను సాధించడం అసాధ్యం. కర్మ అనే నియమాన్ని అంగీకరించినదే దానిని దాటే మార్గాన్ని అర్థం చేసుకోలేరు. ఓకే. ఇది ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇది నన్ను ఈ మూలలోని అత్యంత ఆశ్చర్యకరమైన ఆలోచనకు తీసుకొస్తుంది. దీనికి మన ప్రపంచం మనస్సు యొక్క అంతర్గత విశ్వానికి బాహ్య ప్రతిబింబం. దీని అసలు అర్థమేంటి? మనం చూస్తున్నదంతా కేవలం మన ఊహేనా? అదొక సాధారణ అపార్థం. మూలంలో చెప్పినట్టు ప్రపంచం కేవలం మన మానసిక ప్రక్షేపణ కాదు. కాదా? కాదు. మన ముందున్న ఈ మైక్రోఫోన్ కేవలం మన ఆలోచన కాదు. అది భౌతికంగా ఉంది. కానీ మనం ఎలాంటి ప్రపంచంలో పుట్టాం, మనం ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నాం, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ మన అంతర్గత మానసిక కమ్మ ధోరణులకు సరిగ్గా సరిపోయేలా ఉంటాయని ఈ సిద్ధాంతం చెబుతోంది. అంటే మనం సృష్టించుకున్న కమ్మకు అనుగుణమైన లోకంలోనే మనం పుడతాం. సరిగ్గా. క్షమించండి, ఇక్కడ నాకో సందేహం. ప్రపంచం మన మనసుకు ప్రతిబింబం అంటున్నారు. అంటే నేను కష్టాల్లో ఉంటే అది నా అంతర్గత ప్రపంచం యొక్క తప్పిదమేనా? ఇది బాధితుడినే నిందించినట్టుగా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది నిందించడం గురించి కాదు, బాధ్యత గురించి. బాధ్యత. అవును. ఇది నీవల్లే జరిగింది అని వేలెత్తి చూపడం కాదు, మార్పు నీలోనే ఉంది అని చెప్పడం. మన పరిస్థితులకు బాహ్యశక్తులను లేదా ఇతరులను నిందించడం మానేసి మన అనుభవాలకు మనమే బాధ్యత తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఓకే. ఇక్కడే ఈ పునర్జన్మ ప్రక్రియను వివరించడానికి బుద్ధుని బోధనల నుండి ఒక శక్తివంతమైన వ్యవసాయ రూపకాన్ని ఈ మూలం ఉపయోగిస్తుంది. వ్యవసాయ రూపకమా? ఆసక్తికరంగా ఉంది. అవును. జన్మించడం అనే ప్రక్రియను వివరించడానికి ఇదొక అద్భుతమైన పోలిక. ఇది 3 అంశాలను కలిపి చూపిస్తుంది. అవేంటి? 1, క్షేత్రం, ద ఫీల్డ్. అదే మన కర్మ. మన గతచర్యలు, మన అలవాట్లు, మన ఉద్దేశాలు ఒక పొలం లాంటివి. అవి భూమిని సిద్ధం చేస్తాయి. ఆ పొలం సారవంతంగా ఉండొచ్చు, లేదా రాతి నేలలా ఉండొచ్చు. కరెక్ట్. మన కర్మ మంచిదైతే అది సారవంతమైన పొలం, చెడుదైతే అది రాతినేల. సరే. రెండోది? 2, బీజం. అదే మన చైతన్యం. ఎదగడానికి చోటు వెతుక్కునే ఒక చైతన్యపు నిప్పురవ్వ. అది ఎప్పుడూ ఒక ఆధారం కోసం, ఒక పొలం కోసం చూస్తూ ఉంటుంది. ఇక మూడోది? 3, తేమ. అదే తృష్ణ లేదా కోరిక. ఇది చాలా కీలకమైనది. పొలంలో విత్తనం మొలకెత్తడానికి నీరు ఎలా అవసరమో, అలాగే కమ్మ అనే క్షేత్రంలో చైతన్యం అనే బీజం మొలకెత్తడానికి తృష్ణ అనే తేమ అవసరం. పర్ఫెక్ట్. ఈ కోరికే జీవులను ఉనికిలో బంధించి ఉంచుతుంది. అంటే మన గతకర్మలు ఒక పొలం లాంటివి. మరి ఆ పొలం సారాన్ని మనం మార్చగలమా? రాతి నేలని సారవంతంగా మార్చే అవకాశముందా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు రహస్యముంది. అవును, మార్చగలం. ఎలా? మనం దేనికి నీరు పోస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఏ కోరికలను పెంచి పోషిస్తున్నాం, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి. ప్రతి క్షణం, ప్రతి చర్యతో మనం ఆ పొలం యొక్క సారాన్ని మారుస్తున్నాం. అంటే రాతినేలని కూడా మార్చవచ్చన్నమాట. మార్చుకోవడం ద్వారా మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవచ్చు. దీనివల్ల మనకు కలిగే అంతరార్థం చాలా లోతైనది.
ఎవరైనా తమ బయటి ప్రపంచాన్ని మార్చుకోవాలనుకుంటే ఆ పని బయట మొదలవదు, లోపల మొదలవుతుంది. లోపల మొదలవుతుంది. ఖచ్చితంగా. ఈ దృష్టికోణం ప్రకారం మనం చూసే స్వర్గ, నరకలోకాలతో సహా అన్నీ చివరికి జీవుల మానసిక కార్యకలాపాల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. అంటే మనం నివసించే ప్రపంచం మన సమిష్టి మానసిక ధోరణుల యొక్క ఫలితమా? అవును. అందుకే మార్పు మన సంకల్పిత ప్రవృత్తులను, అంటే మన చర్యల వెనుకున్న ఉద్దేశాలను మార్చుకోవడంతో మొదలవుతుంది. మనసును శుద్ధి చేసుకోవడమే ప్రపంచాన్ని మార్చడానికి అసలైన మార్గం. సంగ్రహంగా చెప్పాలంటే ఈ విశ్లేషణ కమ్మపై ఒక పరిణతి చెందిన దృక్పథాన్ని చూపిస్తుంది. ఇది కేవలం బహుమతి మరియు శిక్షల గురించిన సిస్టమ్ కాదు. కాదు. ఇది ఒక సంక్లిష్టమైన, నైతికమైన యాంత్రిక వ్యవస్థ. వివిధ రకాల చర్యలున్నాయి. వాటిలో ఒకటి ప్రత్యేకంగా ఈ చక్రాన్ని అంతం చేయడానికి ఉద్దేశించబడింది. అవును. ఇదంతా ఒక ప్రాథమికమైన సమ్యక్ దృష్టిపై ఆధారపడి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన వాస్తవికతకు సంబంధించిన శక్తిని, బాధ్యతను తిరిగి మన చేతుల్లో, మన మనస్సులోనే పెడుతుంది. కరెక్ట్. ఈ చట్రంలో బాహ్య ప్రపంచం మన అంతర్గత ప్రపంచానికి అద్దం లాంటిది. మన మనస్సులో ఉన్న ధోరణులే బయట పరిస్థితులుగా వ్యక్తమవుతాయి. నిజం చెప్పాలంటే ఈ విషయం నన్ను చాలాసేపటి నుండి ఆలోచింపజేస్తోంది. ప్రపంచం మన మనస్సులకు దగ్గరగా అనుగుణంగా ఉంటుంది అని మూలం చెప్తోంది. అది ఖచ్చితమైన ప్రతిబింబం అని చెప్పలేదు. నిజమే. అంటే రెండింటి మధ్య ఒక చిన్న అంతరం, ఒక గ్యాప్ ఉండవచ్చన్నమాట. మన మనస్సు సృష్టించిన దానికి, మనం వాస్తవంగా అనుభవించే ప్రపంచానికి మధ్య ఆ తేడా ఏంటి? చాలా లోతైన ప్రశ్న. ఒక వ్యక్తి గ్రహించే ప్రపంచంలో మిగిలిన అన్ని జీవుల సామూహిక కమ్మ పాత్ర ఎక్కడ ఉంటుంది? ఆ చిన్న గ్యాప్లోనే అసలు రహస్యం దాగి ఉండేమో అనిపిస్తోంది. ఇది మరింత లోతుగా ఆలోచించాల్సిన విషయం.